హలో ఆల్ వెల్కమ్ టు హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాకరకాయలలో కొంచెం పసుపు వేసి ఉడకపెట్టుకోవాలి. అలాగే పల్లీలు, నువ్వులు కూడా వేయించుకోవాలి. అంతేకాకుండా ఒక వెల్లుల్లి గడ్డను తీసుకోవాలి. అండ్ మనం ఇంట్లో ఉన్న కారం ఉంటుంది కదా, ఆ కారం ఒక 3-4 స్పూన్లు మాత్రం ఉప్పేసుకొని, అలాగే మనం వేయించుకున్న పల్లీలని ఇంకా నువ్వులని ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్‌గా వీటి వరకు గ్రైండ్ చేసుకున్న తర్వాత, అలాగే ఇందులోనే వెల్లుల్లిపాయలని కూడా యాడ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత అలాగే వెల్లుల్లిపాయలని కూడా ఇందులో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే ఈలోపు మనం ఉడకపెట్టుకున్న కాకరకాయలనైతే చూద్దాము. ఇందులో కాకరకాయలైతే మరీ మెత్తగా కాకుండా మీడియంగా ఉడకపెట్టుకోవాలి. మరీ ఎక్కువైనా బాగోదు. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత వీటిని చిన్నగా కట్ చేసుకోవాలి. టోటల్గా కట్ చేయకుండా జస్ట్ లైట్గా కట్ చేసుకుంటే మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అది ఇందులో స్టఫ్గా చేసేయాలి. ఇప్పుడు ఈ స్టఫింగ్ని ఇందులో యాడ్ చేసి ఈ విధంగా క్లోజ్ చేయాలి. మరీ ఎక్కువగా చేస్తే స్టఫింగ్ అనేది మొత్తం బయటకు వస్తుంది కాబట్టి లైట్గా కట్ చేసుకొని ఈ కారంని అందులో పెట్టుకోవాలి. గింజలు ఉన్నాయి కదా, గింజలు వేస్ట్ చేయొద్దు. మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు మనకి ఇవి చాలా టేస్టీగా ఉంటుంది, అది కూడా యాడ్ చేయాలి. చూసారు కదా, ఈ విధంగా స్టఫింగ్ అనేది మొత్తం ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఇందులో డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. ముందు స్టవ్ హై ఫ్లేమ్లో ఉన్న అవి వేగుతూ ఉంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే చాలా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. హై ఫ్లేమ్లో కనుక పెట్టుకుంటే మాడిపోతాయి. ఇందాక తీసిన గింజలు ఉన్నాయి కదా, అవి వేస్ట్ చేయకుండా అవి కూడా ఫ్రై చేసుకొని అందులో మిక్స్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ కారం. రెడీ అండి ఫ్రై చేసుకున్న కాకరకాయలు. అలాగే పోపుకి ఏమేమి కావాలో అన్నీ రెడీ పెట్టుకున్నాము. కరివేపాకు, జీలకర్ర, పోపు గింజలు, ఇంకా ఆవాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు అన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే వేయించుకున్నామో అవి గింజలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందాక ప్రిపేర్ చేసుకున్న కారం ఉంది కదా, ఆ కారం మిగిలింది ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం యాడ్ చేసుకున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. వీడియో అయ్యేటప్పుడైతే నేను తినలేదు, కానీ వీడియో అయిపోయిన తర్వాత కర్రీ మొత్తం రెడీ అయ్యాక చూసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇప్పుడు ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది ఈ రెసిపీ. అందులో ఒకటి చలికాలం కదా, చాలా అంటే చాలా హెల్తీ కూడా చాలా మంచిది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మాత్రం నాకు కామెంట్ చేయండి. నేనైతే తిన్నాను, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక్క ముక్క వేసుకుంటే చాలు, అన్నం అంతా కలిసిపోయింది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకో మీకు తెలుసు కదా, ఏదైతే వీడియో నేను పోస్ట్ చేస్తానో అది మీకు వెంటనే అందాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను ఏదైతే ఫాస్ట్గా వీడియో పెడతానో మీకు ఫాస్ట్గా అందిపోతుంది. సో అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.